నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. అవార్డ్స్ రంగం ఏదైనా సరే మన ప్రతిభను గుర్తించి మనకు దక్కే ఒక సత్కారం అనుకుంటాం. నిజ జీవితంలో అయినా సినిమా రంగం అయినా ఏదైనా సరే మన పనికి ఒక అప్రిషియేషన్ లాగా ఫీల్ అవుతాం. ఇక సినిమా రంగంలో అయితే ఖచ్చితంగా మన అభిమాన నటులకు కావచ్చు, రచయితలకు ఎవరేంటి దాంట్లో మనకు నచ్చిన వాళ్ళకి అవార్డు వచ్చిందంటే చెప్పలేని సంతోషానికి ఫీల్ అవుతాం. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అవార్డులు రాజకీయ వేదికలుగా మారిపోతున్నాయి. ఏ రాష్ట్రాలకు ఎన్నికలు వస్తుంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఇమీడియట్ గా ఎవరికి ఇచ్చేస్తే మనకు లబ్ధి చేకూరుతుంది అన్న ప్రాతిపదికనే ఈ ఎంపిక అనేది జరుగుతుంది. అసలు ఎందుకు ఇస్తారు ఏంటి అన్న దాని మూలాన్ని మర్చిపోయి అవసరాలకే అవార్డులను ఇచ్చేస్తున్నారు. ఆ కేటగిరీలో కూడా మన తెలుగు రాష్ట్రాలకి ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు పద్మ అవార్డులు అంటే అందని ద్రాక్షలాగే అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎవరో సిఫార్సు చేస్తానో లేకపోతే వీళ్ళకి ఇవ్వాలి అని ఆబ్లిగేషన్ గా ముందు పెడితే తప్పితే అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు. ఏంటి అసలు ఈ పద్మ అవార్డుల రాజకీయం? ఇంకా ఎవరికి దక్కేది ఉంది? దక్కాల్సిన వాళ్ళకి అసలు దక్కుతుందా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నిజంగా అంటే ఒక ప్రతిభను గుర్తించడానికి కూడా రాజకీయంగా వాడుకోవడం, ఆ ప్రతిభను సత్కరించడానికి కూడా ఒక వేదిక ఏర్పరచుకోవడం, ప్రతిదీ ఏదో లబ్ధి కోసం తప్పితే అసలు ఎందుకు ఇస్తారు ఏంటి అన్న మూలం మర్చిపోయి ఎవరి అవసరాలకు వాళ్ళకి ఇచ్చుకునే పరిస్థితికి వచ్చేసింది. అసలు ఈ పద్మ అవార్డ్స్ దేనికోసము? అసలు మన తెలుగు వాళ్ళకి ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది? రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సినిమా పరిశ్రమలో మా భారతదేశంలో భారత ప్రభుత్వం ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారాలు 4: భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇవి 1, 2, 3, 4 ర్యాంక్స్ అనమాట. దీంట్లో అత్యున్నత పురస్కారం భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వస్తాయి. వీటిలో ఇందాక మీరు ఆయా రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే విధంగా అనేటటువంటి ఒక మాట వాడారు కాబట్టి ఇక్కడ నాకు గుర్తున్నంతలో ఒక విషయం చెప్పాలి. మీకు శివాజీ గణేశన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అప్పటికింకా రాలా. చాలా మంది దక్షిణాది సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శివాజీ గణేశన్ గారికి ఇంకా రాలేదు అంటే అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చేసింది అని ఒక చర్చ నడుస్తున్నటువంటి ఆ సందర్భంలో ఏమైందంటే హెచ్డి దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన కర్ణాటకకు చెందినటువంటి దిగ్గజం అయ్యేటప్పటికీ ఆయన వెంటనే ఏం చేశారంటే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారికి ఆ పురస్కారాన్ని ప్రకటించారు. అంటే నేను ఇంట్రోలో చాలా కరెక్ట్ గానే చెప్పాను, రాజకీయాలకు వేదిక అయిపోయింది అనేసి. అసలు శివాజీ గణేశన్ గారికి రాకుండా అసలు రాజ్ కుమార్ గారికి రావటం ఏంటంటే అని సినిమా ప్రియులు ప్రేక్షకులు కొంచెం ఆవేదన చెందిన వెనువెంట మరుసటి సంవత్సరం కూడా శివాజీ గణేశన్ గారికి వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. ఇది మనం పద్మ పురస్కారాల నుంచి కొంచెం డీవియేట్ అయ్యి దాదాసాహెబ్ ఫాల్కే ఎందుకు వెళ్ళానంటే మీరు ఆ మాట ఇందాక ప్రయోగించారు కాబట్టి. సరే, కాసేపు మనం పద్మ పురస్కారాల దగ్గరకు వచ్చేటప్పటికి తెలుగు సినిమా పరిశ్రమలో మొట్టమొదట ఆ పురస్కారం అందుకున్నటువంటి నట దిగ్గజం, నట గాయకులు, నిర్మాత, దర్శకులు అయినటువంటి చిత్తూరు వి నాగయ్య గారు. ఆయన తొలి తెలుగు స్టార్ హీరో చిత్తూరు నాగయ్య గారు. ఆయనకి మొట్టమొదటి పద్మశ్రీ పురస్కారం ఆయనకి ఎర్లీ 60s. ఆయన ప్రకటించిన కొంతకాలానికి ఏంటంటే మీకు ఎస్వి రంగారావు గారు జకార్తా ఫిలిం ఫెస్టివల్లో ఆయన భారతదేశం నుంచి నామినేట్ అయినటువంటి నర్తనశాలకు గాను ఉత్తమ నటుడు పురస్కారం పొందారు. ఈవెన్ అంటే దానికి సంబంధించి కూడా కేటగిరీ అంటే ఎన్టీఆర్ గారికి వస్తుంది అని ఎన్టీ రామారావు గారు బృహన్నల పోషించి ఆ పాత్రకు వస్తుంది, లేకపోతే సావిత్రి గారు అద్భుతంగా చేశారు ద్రౌపది పాత్రకి, మా ఇద్దరు ఎవరికొవరికి వస్తుంది పంపించమని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి జకార్తా ఫిలిం ఫెస్ట్ అక్కడ జరుగుతోంది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. ప్రొడ్యూసర్స్ని వాళ్ళకి చెప్పి ఈ సినిమా నామినేట్ చేయించింది ఎన్టీ రామారావు గారు. కానీ వాళ్ళు అక్కడ వీళ్ళిద్దరిని అసలు సావిత్రి గారి నటనకు మనం తప్పులు పట్టలేం, రామారావు గారి నటనకు మనం తప్పులు పట్టకూడదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఎస్వి రంగారావు గారు మీరు ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి నర్తనశాల సినిమా చూసినా మీకు కీచకుడు వచ్చి వెళ్ళిపోయి అంటే ఆయన చంపేస్తారు. హాఫ్ అన్ అవర్ ఆయన వచ్చిన దగ్గర నుంచి అయిపోయిన వరకు గ్రాఫ్ ఇలా ఉంటుంది నర్తనశాల గ్రాఫ్. నాకు బాగా గుర్తున్నంతలో మా చిన్నతనంలో ఏంటంటే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళు. దేనికి వెళ్తారంటే నర్తనశాల అనేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు 8 గంటలకల్లా వచ్చేసేవాళ్ళు. ఏంటి వచ్చారంటే కీచుకుడు చచ్చిపోయిన తర్వాత వచ్చేస్తున్నారు చాలా మంది. అదేంటి సెకండ్ హాఫ్ చాలా సినిమా ఉంది కదా, అభిమన్యుడు వీళ్ళు చాలా ఉంది, అసలు క్లైమాక్స్ చాలా బాగుంటుంది, రేలంగి కామెడీ సీన్స్ ఏమన్నా ఉంటాయంటే అసలు ఎస్వి రంగారావు ఎపిసోడ్ వరకు చూసి వచ్చేసేవాళ్ళు.
ఇది ఎస్వి రంగారావు గారు వెళ్ళి ఈ పురస్కారం, ఆయన ఉత్తమ నటుడి పురస్కారం ఇవాళకి భారతదేశం నుంచి ఫస్ట్ అండ్ ఇవాళ వరకు మళ్ళీ ఇంకొక నటుడికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడు రాలా, ఒక ఎస్వి రంగారావు గారికి వచ్చింది. ఆయన మెడ్రాస్ ఎయిర్పోర్ట్కి వస్తే తెలుగు వాళ్ళకంటే రిసీవ్ చేసుకునేటటువంటి వాళ్ళలో తమిళులు ఎక్కువ మంది ఉన్నారు. తమిళులు ఆయన ఓన్ చేసుకున్నారు. అప్ప అప్ప అని పిలిచేవాళ్ళు. నాన్న నాన్న, మన తెలుగులో నాన్న నాన్న, అక్కడ అప్ప అప్ప అని పిలుస్తారు. అప్ప అప్ప అని పిలిచేవాళ్ళు ఆయన. తర్వాత ఏమైపోయిందంటే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి వీళ్ళిద్దరికి ఏంటంటే మరీ ముఖ్యంగా రామారావు గారికి ఎస్వి రంగారావు గారికి ఒక విధమైన కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ రిలేషన్ వాళ్ళిద్దరిది. బ్రదర్కి వచ్చేసింది, ఏమీ రాలేదు అనేటటువంటి ఒక ప్రయత్నాలు. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండారు, రామారావు గారు చాలా సన్నిహితంగా ఉండారు. ఈ పద్మ పురస్కారాలది తెరతీశారు. తెరతీసిన తర్వాత రామారావు గారి పేరుని వాళ్ళు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేయబోతూ, రామారావు గారి కంటే 4 సంవత్సరాలు సీనియరు నాగేశ్వరరావు గారు ఓకే ఇండస్ట్రీలో హీరోగా తీసుకున్న తర్వాత ఆ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని 2 పేర్లు పంపించారు. పంపిస్తే ఇద్దరికి ఒకేసారి పద్మశ్రీ వచ్చింది. 1968 ఇద్దరికి ఒకేసారి లేకుండా వచ్చేసింది. వచ్చిన తర్వాత మీకు ఆ తర్వాత ఏంటి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ వచ్చింది, రేలంగి వెంకటరామయ్య గారికి పద్మశ్రీ వచ్చింది. ఇట్లా ప్రారంభమైంది పద్మశ్రీ. ప్రారంభమై జగ్గయ్య గారికి పద్మభూషణ్ సాహితీ సినిమా రంగాలు, భానుమతి గారికి పద్మభూషణ్ సాహితీ మరియు సినిమా రంగాలు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడే పాడగలరు, ఆవిడే మ్యూజిక్ చేయగలరు, ఆవిడే రాయగలరు, ఆవిడే ప్రొడ్యూసరు, ఆవిడే డైరెక్టరు, ఆవిడే స్టూడియో ఓనరు. ఆవిడ కోసమే ఆవిడ కొన్ని సినిమాలు తీసుకున్నారు. అసలు ఆ సినిమా పేర్లు వింటే ఈ సినిమాలు ఎప్పుడు వెళ్ళిపోయి మనకే తెలియదు. ఆవిడవన్నీ ఆ మధ్య నేను DVD VCD డేస్ చెప్తున్నా, భరణి స్టూడియోస్ మీద తీసిన సినిమాలన్నీ ఒకసారి ఆవిడే VCDలు రిలీజ్ చేశారు భానుమతి గారు జీవించి ఉండగా. మీకు ఇక్కడ భానుమతి గారు పద్మభూషణ్, అట్లాగే DVS రాజు గారు నిర్మాతగా పద్మశ్రీ. తర్వాత మీకు కళాదర్శకుల్లో మన తోట తరణి గారు, ఆయన పద్మశ్రీ. వీళ్ళు ఇట్లా పద్మ పురస్కారాలు వస్తున్నటువంటి క్రమంలో ఏంటంటే మీకు చిరంజీవి గారి వరుస వచ్చేటప్పటికి, అప్పటికి చిరంజీవి గారు పద్మభూషణ్ తీసుకునే నాటికి అంత క్రితం మధ్యలో బాలసుబ్రహ్మణ్యం గారికి, కె విశ్వనాథ్ గారికి పద్మశ్రీలు వచ్చాయి. ఆ తర్వాత అసలు తెలుగువారు అనేటప్పటికి పద్మ పురస్కారాలకి అసలు ఈ పురస్కారాలకు వీళ్ళు అర్హులు కాదన్నట్టు, లేకపోతే అంత నాణ్యత మనం ప్రదర్శించలేదన్నట్టు మీకు చాలా కాలం అసలు ఏ పురస్కారం మన తొలుగుతుంది. అట్లా ఒక్కసారిగా మీరు గుర్తు తెచ్చుకుంటే చిరంజీవి గారికి ఎప్పుడైతే పద్మభూషణ్ ప్రకటించారో, ప్రకటించిన తర్వాత ఏంటంటే మీరు ఏ విభాగంలో మీకు ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నారో దానిని మెన్షన్ చేస్తారు. చిరంజీవి పద్మభూషణ్ అన్నారు అనుకోండి, మీకు బ్రాకెట్లో కళలు అంటే కేవలం సినిమా రంగానికి సంబంధించి అప్పటికి బ్లడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది, సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కొనసాగుతున్నప్పటికీ కళలు అని మెన్షన్ చేశారు. ఆ సందర్భంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు నందగిరి హిల్స్లో ఉన్నారు. నేనే వెళ్ళా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి. మా టీవీ వాళ్ళు జెమినీ వాళ్ళు కోరారు, మీరు వెళ్ళి రికార్డ్ చేసి పంపిస్తారంటే నేనే వెళ్ళా. వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆన్ కెమెరా ఫేస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు, నేను అన్నయ్య గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం వచ్చిందని అనుకుంటున్నాను అంటే నేను కట్ అని చెప్పాను అనేసి నా వైపు చూశారు పవన్ కళ్యాణ్. కాదు, ఇట్లాగా సినిమా వాళ్ళు కళలను మెన్షన్ చేశారు, వాళ్ళు సేవారంగం అంటే సేవారంగం అని మెన్షన్ చేస్తారు అంటే అది నేను చూడలేదన్నారు ఆయన. అది కింద స్క్రోల్ వెళ్ళిపోతుంటుంది కదా, అది నేను చూడలేదన్నారు. కాబట్టి కళలనే మెన్షన్ చేయండి, సినిమా రంగానికి అన్నయ్య చేసినటువంటి సేవలకనే చెప్పండి, నేను సరిదిద్దాను. బాగా గుర్తుంది నాకు ఇప్పటికీ. అంటే అది మెన్షన్ చేస్తారు. చిరంజీవి గారికి వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు కృష్ణ గారికి అసలు రాలా, అప్పటి వరకు సీనియర్, వెరీ సీనియర్ కదా కృష్ణ గారు. ఏంటి, నాట్ ఓన్లీ సీనియర్, ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, ఎడిటర్, స్టూడియో ఓనర్, ఇన్నున్నాయి. అప్పటికి 300 సినిమాలు చేసేసారు కృష్ణ గారు. కృష్ణ గారికి రాకపోతే సినిమా ప్రియులు కృష్ణ గారికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇప్పటివరకు రాలేదు. చిరంజీవి గారికి వచ్చిన సమయం ఏంటంటే అసలు పురస్కారాలే పొందినటువంటి, మనకు అసలు మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నటువంటి ఒక సందర్భం. ఆ తరంలో గుమ్మడితో లాస్ట్, అసలు గుమ్మడి గారికి లేదు అసలు. అది మళ్ళీ మాట్లాడదాం, మనం ఇప్పుడే మాట్లాడదాం. అది కూడా మీకు చిరంజీవి గారికి అందుకే పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అదొక వేడుకలాగా చేసుకున్నారు. ఇది అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు, చిరంజీవి గారిని ఫెలిసిటేట్ చేశారు, చిరంజీవి గారితో నటించినటువంటి కథానాయకులందరూ వచ్చారు. ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం, కన్నుల పండుగ అంటారే అట్లాంటి ఒక కార్యక్రమం అనమాట. కనీ విని ఎరుగినటువంటి ఒక కార్యక్రమం అది. అయిన తర్వాత ఏమైందంటే మోహన్ బాబు గారికి పద్మశ్రీ వచ్చింది.
ఎందుకంటే 500 సినిమాలు పూర్తి చేసినటువంటి నటుడు, 50 సినిమాల నిర్మాతగా, ఇట్లా కొన్ని ప్రయారిటీస్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు కృష్ణ గారికి పద్మభూషణ్ ఆ మరుసటి సంవత్సరం, ఆ తర్వాత ఆ మరుసటి సంవత్సరం మీకు బ్రహ్మానందం గారికి పద్మశ్రీ వచ్చింది. అవును, ఇట్లా వస్తూ వచ్చాయి. మీకు ఈ క్రమంలో ఏమైందంటే కైకాల సత్యనారాయణ గారికి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి, ఎస్వి రంగారావు గారికి, సావిత్రి గారికి కూడా ఏ పురస్కారాలు లేవు. వీళ్ళకి ఎప్పుడు అసలు వీళ్ళకి లేవు, అసలు ఏ పురస్కారం లేదు. ఈ పురస్కారాలు లేకపోగా ఆ తర్వాత పురస్కారాలు పొందిన వారు వరుసగా చూసుకుంటే మనకు తర్వాత మళ్ళీ ఏమైంది, రామానాయుడు గారికి పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వెనువెంటనే ఒకసారి, అట్లాగే కె విశ్వనాథ్ గారికి పద్మభూషణ్, ఆ తర్వాత మీకు దాదాసాహెబ్ ఫాల్కే, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి ఇంతకుముందు పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ మళ్ళీ ఇచ్చారు. పద్మభూషణ్ తర్వాత మరణానంతరం పద్మవిభూషణ్. భారతరత్న కోరిన దాదాపు తెలుగు సినిమా ప్రియులు కాదు, అసలు భారతదేశంలో బాలసుబ్రహ్మణ్యం గారిని అభిమానించేటటువంటి వారందరూ కూడా ముక్తకంఠంతో భారతరత్న ప్రకటించమని కోరినా మీకు బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్ మరణానంతరం వాళ్ళు ప్రకటించారు. ఈ కోవలో మీకు కోట శ్రీనివాసరావు గారికి పద్మశ్రీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ, ఇటీవల కాలంలో షావుకార్ జానక్ గారికి పద్మశ్రీ, అట్లాగే కీరవాణి గారికి, రాజమౌళి గారికి, వీళ్ళకు కూడా పద్మశ్రీ. రామోజీరావు గారికి మళ్ళీ అది వేరే రంగంలో అవుతుంది, సినిమా రంగం కాదు, పత్రికా రంగం, అది వ్యాపార రంగంలో. నాట్ ఓన్లీ మీడియా పర్సనాలిటీ, వ్యాపారాత్మకంగా వ్యాపార రంగంలో ఇన్ని విజయాలు సాధించినటువంటి ఒక సమున్నతుడిగా రామోజీరావు గారికి పద్మవిభూషణ్ వచ్చింది. అసలు అది వారిని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, సినిమా పరంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కోవలో ఏమైపోయిందంటే శ్రీదేవి గారిని మళ్ళీ ఏమైందంటే మాధురి దీక్షిత్ గారికి పద్మశ్రీ ఇవ్వబోతూ, అసలు మాధురి దీక్షిత్ గారి కంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి శ్రీదేవి గారికి ఇవ్వకుండా మాధురి దీక్షిత్కి ఇవ్వడం ఏంటనే ఒకేసారి శ్రీదేవి గారికి, మాధురి దీక్షిత్ ఫ్రమ్ హిందీ, శ్రీదేవి గారు కూడా నంబర్ ఆఫ్ హిందీ ఫిల్మ్స్ చేశారు కాబట్టి ఆవిడ పేరు పద్మశ్రీ, ఆవిడ కూడా ఆ జాబితాలో చోటు చేసుకున్నారు. ఇక్కడ రమాప్రభు గారికి ఇప్పటివరకు పద్మశ్రీ లేదండి, జయసుధ గారికి ఇప్పటివరకు పద్మశ్రీ లేదు, రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పటివరకు పద్మశ్రీ లేదు, తర్వాత మీకు చంద్రమోహన్ గారికి ఇప్పటివరకు పద్మశ్రీ లేదు. సరే వీళ్ళని కాసేపు పక్కన పెడితే మీకు ఇక్కడ మీకు ఇది అత్యంత ఆసక్తికరమైన ఒక ముగ్గురు గురించి చెప్పాలి. పి సుశీల గారికి పద్మభూషణ్ వచ్చింది. పి సుశీల గారు, జానకి గారు కొంచెం ముందు వెనక వారి ప్రయాణం ఒకేసారి ప్రారంభమైంది. సుశీల గారు పాడిన కొన్ని పాటలు జానకి గారు పాడలేరు, జానకి గారు పాడిన ఎన్నో పాటలు సుశీల గారు పాడలేరు, నిర్వివాదాంశం. సుశీల గారికి ప్రకటించిన కొంతకాలానికి మలయాళీ అయినటువంటి తెలుగులో, మలయాళం కంటే తెలుగులో కూడా అద్భుతమైన పాటలు పాడిన పీల గారికి పద్మభూషణ్ వచ్చింది. వీళ్ళిద్దరికీ ప్రకటించిన చాలా కాలానికి జానక్ గారికి ప్రకటించారు, జానక్ గారు సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు చాలా పెద్ద వివాదం కూడా జరిగింది, చాలా సున్నితంగా తిరస్కరిస్తూ సుశీల గారికి ప్రకటించినప్పుడు నాకు కూడా ప్రకటిస్తే గౌరవించినట్టు అయ్యేది. సరే అప్పుడు కాకపోయినా అంతకంటే ఇంకొంచెం ముందు మాకు ప్రకటిస్తే ఆ సమయంలో పాడుతున్న సమయంలో ఏంటంటే అది ఎక్కడ లేనటువంటి ఉత్సాహం మాకు వచ్చేది. ఇప్పుడు మాకు ఇచ్చి ఏం చేస్తారు, మేము అక్కడికి వచ్చి ఏం చేయమని ఆవిడ చాలా అది సున్నితంగా తిరస్కరించినట్టు, సీరియస్గా తిరస్కరించినట్టు ఆవిడ తిరస్కరించారు. ఇప్పుడు ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక దిగ్గజం గురించి పేరు పేరు మీకు పద్మ పురస్కారానికి పరిశీలనకు వెళ్ళేది. మీకు ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఏ స్టేట్లో ఉన్నారు, ఏ స్టేట్ నుంచి ఏ గవర్నమెంట్ దీని ప్రపోజల్ పంపించిందని తీసుకుంటారు. వారు చెన్నైలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపోజల్ వెళ్ళేటప్పటికి ఇలా 7 సార్లు రిజెక్ట్ చేయబడింది. 8వసారి కేంద్ర మంత్రిగా చిరంజీవి గారి చొరవతో బాపు గారికి పద్మశ్రీ వచ్చింది. 7 సార్లు బాపు గారిది రిజెక్ట్ అయింది. చిరంజీవి గారి చొరవ తీసుకుని ఏ స్టేట్ నుంచి అప్పుడు ఆ స్టేట్లో ఉన్నారంటే ఆ స్టేట్ నుంచి నామినేట్ చేయించండి అని తమిళనాడు స్టేట్ నుంచి నామినేట్ చేయించి, తెలుగు అందరూ ఏమనుకుంటారంటే బాపు గారిని ఒక డైరెక్టర్ అని తెలుగు సినిమా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆయన గీసినన్ని రేఖాచిత్రాలు కావచ్చు, అట్లాగే ఆయన గీసినన్ని అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ కావచ్చు, వేలల్లో గీసినటువంటి ఏకైక చిత్రకారులు అంటే అత్యధిక, అంటే చంద్ర గారు ఉన్నారు, మోహన్ గారు ఉన్నారు, తర్వాత లేరని కాదు, కానీ నంబర్ ఆఫ్ పోర్ట్రైట్స్, నంబర్ ఆఫ్ పెన్సిల్ స్కెచెస్, నంబర్ ఆఫ్ లైన్ డ్రాయింగ్స్, నంబర్ ఆఫ్ సింగిల్ కలర్ పెయింటింగ్స్ వేసినటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ బాపు గారు. 7 సార్లు బాపు గారికి ఈ పద్మశ్రీ రిజెక్ట్ చేసి, పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నేను బాపు గారికి ఫోన్ చేశాను. ఓకే, చేసి నేను బాపు గారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే బాపు గారు ఒక మాట అన్నారు.
రమణ పోయాక వచ్చినది, రమణ ఉన్నప్పుడు వస్తే బాగుండేది అన్నారు. మడపూడి వెంకటరమణ గారు పోయిన తర్వాత జంట పక్షులు కదా వాళ్ళు. అసలు ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండె గుబిల్లు మందం అనమాట. అంటే రమణ గారు ఉన్నప్పుడు వస్తే, మడపూడి వెంకటరమణ గారు జీవించుండగా పద్మశ్రీ బాపు గారికి వచ్చుంటే నాకంటే రమణ గారు ఎక్కువ ఆనందించి ఉండేవారు. నా వేలు పట్టుకొని నడిపించినటువంటి ముళ్ళపూడి వెంకటరమణ గారు మా బాపుకి పద్మశ్రీ వచ్చిందని ఆయన నాకంటే ఎక్కువ మురిసిపోయారు. ఆయన పోయిన తర్వాత నాకు వచ్చింది అన్నారు బాపు గారు. అది నాకు చాలా ఆవేదన కలిగించినటువంటి అంశం. తెలుగువాడైనా, తెలుగులో సినిమాలు చేయలేకపోయినా, హిందీలో మూకీ సినిమాల నుంచి టాకీస్లోకి వెళ్ళి వెరీ బిగినింగ్ ఇండియన్ సూపర్ స్టార్స్లో ఒకరైనటువంటి పైడి జయరాజ్, ఆయన తెలుగువాడు. ఆయనకి పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వచ్చాయి. ఆయన తెలుగువాడు. ఇలా ఈ క్రమంలో ఏంటంటే పద్మ పురస్కారాల విషయంలో తెలుగువారన్నా, తెలుగు సినిమా తక్కువ కళాకారులన్నా, సాంకేతిక నిపుణులన్నా చాలా చిన్న చూపు ఉంది. అట్లాగే నిర్మాతలకు వచ్చేటప్పటికి మీకు బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వీళ్ళు నిర్మాతలు. తర్వాత వీళ్ళందరికీ దాదాసాహెబ్ ఫాల్కేలు వచ్చాయి. ఎల్వి ప్రసాద్ గారు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు వచ్చాయి. నాగేశ్వరరావు గారికి, రామానాయుడు గారికి, విశ్వనాథ్ గారికి, వీళ్ళందరికీ దాదాసాహెబ్ ఫాల్కేలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏమైందంటే మీకు తమిళ్కి వెళ్ళేటప్పటికి మనం ఇందాక శివాజీ గణేశన్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆ తర్వాత కె బాలచంద్ర గారు, ఆ తర్వాత రజనీకాంత్ గారు. మలయాళంకి వెళ్ళేటప్పటికి అక్కడ మీకు ఆదూరు గోపాలకృష్ణన్ గారికి వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే. ఇప్పటి వరకు దాదాసాహెబ్ ఫాల్కే మమ్ముట్టి గారికి, మోహన్ లాల్ గారికి, దాదాసాహెబ్ ఫాల్కే గారి వీళ్ళకి పద్మ పురస్కారాలు, పద్మశ్రీలతో ఆగిపోయారు. వీళ్ళు పద్మభూషణ్లు కూడా కాదు వీళ్ళు. సరే, వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే కన్నడంకి వచ్చేటప్పటికి రాజ్ కుమార్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. వికే మూర్తి గారిని సినిమాటోగ్రాఫర్ గురుదత్ గారి సినిమాలకి ఆయన సినిమాటోగ్రాఫర్, హిందీ సినిమాలకి ఆయనకు వచ్చిన సినిమాటోగ్రాఫర్స్. ఇది మనం కూలంకషంగా తీసుకుంటే కనిపిస్తుంది. చిరంజీవి గారికి ఒక దశలో దాదాసాహెబ్ ఫాల్కే అనుకున్నారు. కానీ దాదాసాహెబ్ ఫాల్కే అంటే చిరంజీవి గారు 2007 నుంచి 17 వరకు చిరంజీవి గారి 17 సంక్రాంతికి వచ్చింది ఖైదీ నెంబర్ 150. ఒక 10 years అక్కడ మీకు ఆయన నటించలేదన్నది పరిగణలోకి తీసుకుని పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ఇటీవల కాలంలో ప్రకటించారు. మనకు తెలుసు పద్మ విభూషణ్ వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో కూడా వాళ్ళు మెన్షన్ చేసింది సేవా రంగం అని మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు ఐ అండ్ బ్లడ్ బ్యాంక్కి సంబంధించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దాన్ని మెన్షన్ చేశారు. ఇప్పుడు మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు అని ఎందుకు నేను ఇక్కడ ప్రస్తావించానంటే వాళ్ళ ఇద్దరు పేర్లు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మమ్ముట్టి గారు 415 సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పటికి 415, 365 సినిమాల్లో మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు సినిమాల్ని తీసుకొచ్చి ఒక చోట మనం ఇలా కుప్పపోసాం అనుకోండి, వీళ్ళు ఏ క్యారెక్టర్ చేయలేదో చెప్పడం చాలా కష్టం. మైథాలజీ చేయలేదా, హిస్టారికల్ చేయలేదా, లేకపోతే ఫోక్లోర్ చేయలేదా, సోషల్ చేయలేదా. సోషల్లో సో మెనీ జానర్స్, అసలు ఎవరికి తట్టని, అసలు ఆలోచించని కథా వస్తువులు కూడా వీళ్ళు ఇక్కడ చేసేసారు. మీకు అర్థమవుతుంది కదా. సరే, వాళ్ళిద్దరికీ పద్మభూషణ్లు, మరొకటి ఇంకొకటి లేవు పద్మశ్రీలతో ఆగిపోతే, తెలుగుకి వచ్చేటప్పటికి ఇంతమంది తెలుగులో రాఘవేంద్రరావు గారు లేదు ఇప్పటివరకు. దాసనారాయణరావు గారు పద్మశ్రీ లేదంటే మీరు నమ్ముతారా సంధ్య గారు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఏమైందంటే డివిఎస్ రాజు గారి విగ్రహం అనమాట. అక్కడ చిన్న స్టాచ్యూ, బస్ సైజ్ స్టాచ్యూ ఇనాగరేషన్. అక్కడ ఏమైందంటే పద్మశ్రీ డివిఎస్ రాజు స్టాచ్యూ ఇనాగరేటెడ్ బై అని చేసిన వాళ్ళు ఏం చేశారంటే, దాసనారాయణరావు గారికి కూడా పద్మశ్రీ వచ్చి ఉంటుంది అనుకుని పద్మశ్రీ డాక్టర్ దాసనారాయణరావు అని వేసారు. ఓకే, దాసరి గారు వచ్చి ప్రతిష్ఠించారు. అదే చూస్తే పద్మశ్రీ ఉంది. అది తీయించేంతకు దాసరి గారు ఒప్పుకోవాలా. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం, అది ఎవరు పడితే వాళ్ళు అట్లా వేసుకోకూడదు, చాలా తప్పది అని ఆ పద్మశ్రీ అనేది తీయించేంతకు దాసనారాయణరావు గారు ఒప్పుకోలేదన్నమాట. విలువలు ఉన్నటువంటి మనుష్యులు, మహనీయులు వాళ్ళందరూ. మనకు రావాల్సినన్ని పురస్కారాలు రావటం లేదు, అవి ఎప్పుడు వస్తాయని మనం ఎదురు చూడటం మనమంతా అయిపోయింది. పైగా మీకు 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని మనం చెప్పుకునేటటువంటి వ్యక్తి అల్లు అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ అధినేత. 1974లో ప్రారంభిస్తే ఇవాళకి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి గీతా ఆర్ట్స్ వ్యవస్థాపించి. అట్లాగే అన్ని భాషలు, భారతీయ భాషలు కలిపి 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు ఆయన నిర్మాతగా. భారతీయ భాషలన్నింటిలో 100 సినిమాలు పూర్తవుతున్నాయి గీతా ఆర్ట్స్. ఈ నేపథ్యంలో అట్లాగే నాట్ ఓన్లీ ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, తర్వాత ఇవాళ స్టూడియోస్ అధిపతి. అట్లాగే సినిమా రంగానికి సంబంధించి ఎన్నో వ్యవహారాలలో, వ్యావృత్తులలో అల్లు అరవింద్ గారు మమేకమైపోయి సినిమా రంగానికి, భారతీయ సినిమా పరిశ్రమకు అందించినటువంటి సేవలకు కానీ ఆయన పద్మశ్రీ ఎప్పుడో ప్రకటించవచ్చు. మీకు గుర్తుంటే అలవైకుంఠపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా,
పద్మశ్రీ పురస్కారం ఇప్పటి వరకు మా నాన్నగారికి ప్రకటించలేదని అల్లు అర్జున్ ఆ సందర్భంగా ఆయన ఇప్పటికైనా ప్రకటిస్తే సమంజసంగా ఉంటుంది అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు, ఆ ఫంక్షన్లో చేశారు అల్లు అర్జున్. ఇట్లా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పురస్కారాలకు అర్హులైనటువంటి వారి జాబితా ఒకటి మనం చేస్తే చాలా పెద్ద జాబితా తయారవుతుంది. ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారికే రాలేదు అంటే నిజంగా ఆయన పొలిటికల్ గా ఉన్నారు, కొన్ని వందల సినిమా ఆయనకి అది సాకుగా చెప్పారు. ఏది ఆ పొలిటికల్ గా ఉన్న 2 సంవత్సరాలు ఆయన ఎంపీ, ఆయన 5 సంవత్సరాలు ఎంపీ కాదు, 2 సంవత్సరాలే ఎంపీ. దాన్ని సాకుగా చూపి ఆయన 800 పైచిలకు సినిమాల్లో చేశారు. ఆయనకి రాలేదు ఆ పురస్కారం. ఏం మాట్లాడతారు ఇంకా మనం. రమాప్రభు గారు 1400 సినిమాల్లో నటించినటువంటి జయసుధ గారు, రమాప్రభు గారు 1400 సినిమాలు అండి. మీరు అల్లు రామలింగయ్య గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎవరి తర్వాత రైలంగ వెంకటరామయ్య గారి తర్వాత అల్లు రామలింగయ్య గారికి, అల్లు రామలింగయ్య గారి తర్వాత బ్రహ్మానందం గారికి ఈ హాస్య కళాకారుల కోవా అంటారు. కానీ అల్లు రామలింగయ్య గారు నాట్ ఓన్లీ కామెడీ అనమాట, ఆయన కామెడీలో నుంచి విలనీలో నుంచి కామెడీ సాధించినటువంటి ఒక విశిష్ట నటుడు అనమాట ఆయన, అండ్ ఆల్సో క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన మీకేంటంటే అసలు చాలా ఆలస్యంగా, ఆయన పేరు ఏంటి ప్రపోజల్స్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెట్టారు 89. వీరికి పద్మశ్రీ ప్రకటించిన నాటికి అల్లు రామలింగయ్య గారికి ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతులు అయిపోయారు ప్రతిపక్షంలో. రామలింగయ్య గారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి కదా ఎన్టీ రామారావు గారికి అని థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటే, రామారావు గారు ఏమన్నారు, లేదు ఢిల్లీ తెలుగు సంఘం వాళ్ళకి సన్మానం చేస్తారు, నన్ను పిలుస్తున్నారు, నేను వస్తున్నాను. రామారావు గారు ఢిల్లీలో అల్లు రామలింగయ్య గారు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా సన్మానం. రామారావు గారికి అల్లు రామలింగయ్య గారు కృతజ్ఞతలు చెప్పారు. మీరుండగా, ముఖ్యమంత్రి ఉండగా పంపించారు ప్రపోజలు, మీ వల్లే నాకు వచ్చిందంటే, ఇప్పుడు రావడం ఏంటి, మీకు ఎప్పుడో రావాలి పద్మశ్రీ అన్నారు. రామారావు గారి దృష్టిలో కూడా ఏంటంటే ఎప్పుడో పురస్కారాలు రావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. రామారావు గారికి కూడా పద్మశ్రీ తప్ప ఇంకో పురస్కారం లేదు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే లేదు. ఎన్టీ రామారావు గారు రచయిత కాదా, నటుడు కాదా, దర్శకుడు కాదా, స్టూడియో అధినేత కాదా, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, నేషనల్ ఫ్రంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఆయన దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించాల. కాసేపు భారతరత్న ప్రస్తావన మనం పక్కన పెడదాం, అది వేరే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. అసలు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎన్టీ రామారావు గారికి రాలేదు. ఆయన 17 సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఈ 17 సినిమాల్లో శ్రీకృష్ణ పాండవ్యమే తమిళ్ అనమాట, ఏది ఒకటి తమిళ్ రాజస్వయం అని, అది పక్కన పెడితే 16 సినిమాలు తెలుగులో, 10 బ్లాక్ బస్టర్స్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో, బ్లాక్ బస్టర్స్. అట్లాంటిది రామారావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే లేదు. ఎంత రాజకీయాలు, ఎన్ని తెరచాటు కథలు, సీరియస్ గా. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే మన నటులందరికీ ఇంతమందికి రాలేదా విషయము రాలేదు. ఇప్పటికైనా దానికి సంబంధించి ఏమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉందా? అంటే వెళ్ళే అవకాశం ఉందా అంటే గొంతుక బలంగా వినిపించాలి. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి బలమైనటువంటి ఒక గొంతుకు వినిపించాలి. ఇప్పుడు దాసనారాయణరావు తర్వాత ఇంకా వాయిస్ లేదు కదా, అవునన్నా కాదన్నా. అంటే చిరంజీవి గారు గళమెత్తితే ఏమవుతుందంటే, ఈవేళ నేను పెద్ద దిక్కును కాదు, నేను పెద్ద బిడ్డని పరిశ్రమకని అన్నారు చిరంజీవి గారు. అన్న తర్వాత చిరంజీవి గారు ఏంటంటే కొన్ని విషయాల్లో ఆయన పూనుకోవాలి. అట్లాగే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కానీ అక్కడ కానీ ఏంటంటే సినిమా కళాకారులు, మరి ముఖ్యంగా సినిమా పరిశ్రమలో తమ ఆధిపత్యం ఏదైతే ఉందో అది ప్రదర్శిస్తున్నటువంటి కుటుంబాలు కావచ్చు, లేకపోతే అగ్రకథా నాయకులు కావచ్చు, వీళ్ళు చెబితే వినేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాధినేతలు ఉన్నారు. చెబితే ఏముంది, విజ్ఞప్తి అందించడమే కదా, వీరికి ఇవ్వచ్చు, వీరు ఉన్నారు, వీరు అర్హులు, వీరు ఖచ్చితంగా దయచేసి మీరు పురస్కారానికి వీళ్ళు అర్హులు అని చెప్పి మీరు తెలియజేస్తే దీన్ని వీళ్ళు ఆ ఫైల్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. అట్లాగే ఏంటంటే సెప్టెంబర్ 30, ఈ సెప్టెంబర్ ఎనీ ఇయర్ ఏ సంవత్సరమైనా వాళ్ళు ఆ ఓపెన్ అవుతుంది www.padmaawards.in అని చెప్పేసి వెబ్సైట్ ఉంది, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్. అది సెప్టెంబర్ 30 ఆఖరి తేదీ అనమాట. ఓకే, సెప్టెంబర్ 30 లోపు ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు పద్మ పురస్కారానికి. నాకున్న అర్హతలు ఇవి అని చెప్పేసి, నేను ఈ రంగంలో చేసినటువంటి సేవ, అట్లా మీకు పద్మ పురస్కారాలు అట్లా పొందినటువంటి వారు కొంతమంది ఉన్నారు ఆ రంగాల్లో వాళ్ళు చేసినటువంటి కృషికి. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అది మన ప్రతిభను చూసి ఇవ్వాలి, కానీ మనం అప్లై చేసుకుంటే ఇవ్వడం అది నిజంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అప్లై. రమాప్రభ గారు వందల సినిమాలు తీశారు, 1400 సినిమాలు నటించారు ఆవిడ. ఏ క్యారెక్టర్ చేయలేదు అని అంటే అసలు రమాప్రభ గారు చేయని క్యారెక్టర్ ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. అలాంటి ఆవిడ వెళ్ళేసి నేను ఇన్ని సినిమాలు చేశానండి, ఇంతమంది హీరోలతో నటించాను, ఇంతమంది హీరోయిన్లతో నటించాను అనేసి తన ప్రొఫైల్ తను ఫిల్ చేసి నేను అర్హురాలు, నన్ను గుర్తించండి అని ఎలా అడుగుతారు చెప్పండి? ఎందుకంటే ఆత్మాభిమానం అడ్డు ఖచ్చితంగా అదే వాళ్ళు గుర్తించి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అరే వీళ్ళకి రాలేదు అనో, లేకపోతే ఆ కళారంగం నుంచి అరే మన కళాకారులు ఉన్నారు, మనం ప్రపోజల్ తీసుకెళ్ళాలి కదా అనేసి ఎవరో ఒకరు పూనుకోవాలి తప్పితే వీళ్ళంతా వీళ్ళైతే వెళ్ళి అయ్యా అనేసి అయితే దానికి వాల్యూ ఉండదు కదా. ఖచ్చితంగా అది
అలా తీసుకున్నది కూడా ఏదో చెప్పుకోవడానికి ఉంటుంది తప్పితే వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఇచ్చారన్న రిగ్రెట్ అదే ఏంటిది మనం అడుక్కున్నాం వాళ్ళు ఇవ్వలేదు అన్న బాధ అయితే ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనల్ని గుర్తించలేదే, మనం ఇన్ని దశాబ్దాలుగా మనం చేసినటువంటి కృషికి ఇదా గుర్తింపు, ఇదా మన సేవలకు ఉన్న విలువ అని చెప్పేసి చాలా బాధాకరంగా ఉంటుంది. మరి ఎప్పుడైనా ఉన్న ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆగస్ట్ ఇది వెళ్ళాలి, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు ఇప్పటిదాకా. అలా అనుకుంటే అసలు అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఇక్కడ ఈ సందర్భంగా ఒక మాట అనొచ్చో అనకూడదో మర్యాద అవునో కాదో నాకు తెలియదు, కానీ సంధ్య గారు మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు, తెలుగుదేశంలో పుడితే నువ్వు గొప్పవాడివి కావాలనుకున్నావు అనుకో చచ్చిపో అన్నాడు ఆయన. చచ్చిపోతే కానీ నీ గొప్పతనాన్ని ఇక్కడ గుర్తించరు అన్నారు మహాకవి శ్రీశ్రీ గారు. అంతకంటే గొప్పగా ఇంకెవరు సెలవు ఇవ్వలేరు. అట్లాగా మనకేంటంటే వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని వినోదింప చేస్తున్నటువంటి ఒక తరంలో మనం పుట్టినందుకు మన భాగ్యం ఎంత భాగ్యం అని మనం ఆనందించడంతో పాటు తెలుగువారిగా పుట్టిన వీళ్ళకి ఎటువంటి పురస్కారాలు ఏవి రావటం లేదనేటటువంటి ఒక బాధ ఉంది, ఒక ఆవేదన ఉంది. ఇటీవల తనికెళ్ళ భరణి గారికి మొన్న ఎవరో ఇచ్చారండి డాక్టరేట్. ఇప్పుడు ఎన్ని వందల సినిమాలు చేసి ఎన్ని వందల సినిమాలకు ఆయన రాసి అట్లాగే ఆధ్యాత్మికంగా ఆయన చేస్తున్నటువంటి సేవలకు గుర్తించి ఇప్పుడు మొన్న ఇటీవల కాలంలో వారం రోజులు అవుతుంది ఆయనకు ఒక డాక్టరేట్ ప్రకటించి. ఒక గౌరవ డాక్టరేట్ పొందడానికి ఇంత సమయం దశాబ్దాలు పడుతుంది ఒక కళాకారులకి నిర్మాతలకి వీళ్ళకి అని అనిపిస్తే, బయట అసలు కొన్ని పేర్లు మనం హిందీ సినిమాలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి సినిమాల సంఖ్యేమో చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాళ్ళ ఫేము నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ వాళ్ళకి ఖచ్చితంగా ఫేమ్ ఉంటుంది. కొన్ని పేర్లు మనం ప్రస్తావించడం భావ్యం కాదు. వాళ్ళకు అంత షార్ట్ స్పాన్ ఎట్లా పద్మశ్రీ వస్తుందో అర్థం కాదు మనకు. వాళ్ళు ప్రభుత్వం తీసుకుని వచ్చారా? వెరీ షార్ట్ స్పాన్. 10 సంవత్సరాల్లో పద్మ పురస్కారం పొందిన హీరోయిన్ ఉన్నారంటే మీరు నమ్ముతారా? 10 years స్పాన్, వాళ్ళ స్పాన్ 10 years. 10 years లో పద్మశ్రీ అన్నమాట హీరోయిన్, హిందీ హీరోయిన్స్ అయితే. సింపుల్ లాజిక్. అందుకే నేను రాజకీయాలు సింపుల్ గా ఇప్పుడు ఈ హీరోయిన్ పట్టుకుంటే ఫ్యాన్ బేస్ అంతా మన వైపు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకుంటే మన రాష్ట్రానికి అరే వీళ్ళు అవార్డ్స్ తీసుకొచ్చారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది ఒకటి. నేను ఇంట్లో పద్మ అవార్డ్స్ వెనుక రాజకీయం అనేది ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో వినిపిస్తుంది, ఇంకా వింటూనే ఉంటాం కూడా. దానికి ఫుల్ స్టాప్ అనేది ఇప్పుడు ఇక మీరు అన్న వాళ్ళకి ఏమైనా వస్తే ఇవి రాజకీయాలు కాదు కళారంగాన్ని కూడా గుర్తించే వాళ్ళు ఉన్నారు అనేసి హ్యాపీగా ఫీల్ అవ్వడు. నిజంగా చూసే వ్యూవర్స్ కూడా కైకాల గారికి రాలేదా, జయసుధకి రాలేదా, రాజేంద్ర ప్రసాద్ గారికి రాలేదా, రమాప్రభాకి రాలేదా, గుమ్మడి గారికి రాలేదా, అసలు నాటి తారలకు ఇంకా రాలేదా? మీకు ఇక్కడ చాలా ఇంకా ఆవేదన కలిగించే అంశం ఏంటంటే ఊర్వశి శారద గారు వయసు ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు? కొన్ని వాణిశ్రీ గారి వయసు ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు మీరు? 80+ 86 అండి వాణిశ్రీ గారు, 80+ కదా. తర్వాత 85 శారద గారండి. ఓకే, ఇంకా ఉన్నారు. సరే, వాణిశ్రీ గారిది హీరోయిన్ గా ఒక హవా, ఒక ప్రభంజనం వాణిశ్రీ గారు. ఏంటి హీరోయిన్ గా ఒక డికేడ్. ఇది వాణిశ్రీ ఒక 1.5 డికేడ్ అనుకున్నాం. 15 సంవత్సరాల పాటు ఆగకుండా అసలు తన హవాని కొనసాగించారు. శారద గారు ఏంటంటే స్టార్టింగ్ ఫిలిం నుంచి మనకు గుర్తున్నంత వరకు స్టాలిన్, యోగి వరకు ఆగకుండా ఆవిడ నటించారు. కంటిన్యూస్గా ఆవిడ కెరీర్ బిగినింగ్ నుంచి తీసుకుంటే స్టాలిన్, యోగి వరకు అంటే 2006, 2007 వరకు ఆవిడ యాక్టివ్గా మనకు సినిమాల్లో కనిపించారు. తెలుగు నటిగా పుట్టి 3 సార్లు ఊర్వశి పురస్కారం అందుకున్నటువంటి మొట్టమొదటి నటి శారద గారు. 3 సినిమాలు అన్నమాట. తర్వాత తెలుగు సినిమాల ద్వారానే 3 సార్లు ఉత్తమ నటి అవార్డు అందుకున్నటువంటి మరొక ఉత్తమ నటి అర్చన గారండి. ఓకే, ఏది దాసి అంటే 3 సినిమాలు అండి ఆవిడ ఎవరు? అర్చన గారు. తర్వాత విజయశాంతి గారు 2 సార్లు ఊర్వశి పురస్కారం ఆవిడ పొందారు. 2 సినిమాలు ఉత్తమ నటి, కర్తవ్యం, ఒసే రామరావు. వీళ్ళల్లో శారద గారు ఏ పురస్కారానికి తక్కువ? ఆవిడేంటి నాట్ ఓన్లీ తెలుగు అండి శారద గారు, తమిళ, మలయాళంలో తెలుగు కంటే మలయాళంలో ఆవిడకి అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఆ విధంగా తీసుకుంటే భారతీయ సినిమా పరిశ్రమకు చేసిన సేవలు అనేటటువంటి ఆవిడికి పద్మ పురస్కారం లేదు. వద్దులేండి సార్, వింటుంటే మనకే ఇంత బాధ అనిపిస్తుంది. అంటే ఇక వాళ్ళని అభిమానించి ఎంత బాధగా ఉంటుందో నిజంగా. సీరియస్లీ మీరు అన్నట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకొని దీనికి సంబంధించి మన కళాకారులను మనమే గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలనే విషయము మీ ద్వారా చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు, అంటే మీ తరపున కూడా దీనికి సంబంధించి ముందుకు తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలా ఆదరిస్తేనే ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి కూడా చేస్తున్న దానికి ఒక మన ప్రతిభను గుర్తించాలి. అందుకే నేను మనలో ఉన్న కళను ఎవరైనా గుర్తిస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి సంధ్య వాళ్ళు బాగా చేసావమ్మా అంటే తెలియని సంతోషం. ఆ మెచ్చుకోలేనప్పుడు ఆనందం వేరు, ఇంకో దాని మీద బాధ్యత అనిపిస్తుంది.
అరే మనల్ని గుర్తించారు అనేది. బట్ ఇంత ప్రతిభ ఉండి గుర్తించకపోవడం అంటే అది ఇంకెంత బాధగా ఉంటుందో. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీకాంత్ గారు. చాలా చాలా అంటే లోపల ఏదో తెలియని బాధ, ఆవేదన, అమ్మో ఇంతమంది ఉన్నారా అనేసి అని. ఇప్పుడైనా సరే అంటే ఇంక 2 months ఉంది కాబట్టి ఎవరో ఒకరు చొరవ తీసుకొని మీరు అన్న పేర్లలో ఒకరిద్దరు దక్కినా కూడా అదో సంతోషం. సంతోషించే వాళ్ళలో తెలుగు వాళ్ళుగా మనం ముందు వరుసలో ఉంటాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంధ్య గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.